ఎముక పుష్టి కోసం కాల్షియం మాత్రల్ని తీసుకోవడం మనలో చాలా మందికి అలవాటే. అయితే ఈ మాత్రల మూలంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ భయంతోటే కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కాల్షియం సప్లిమెంట్లతో నిజంగానే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని కొందరు భయపడుతుంటారు. ఇది కేవలం అపోహే. అవసరమైనప్పుడు కాల్షియం మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఎముకలు బలహీనమై తేలికగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఎముక క్షీణించినప్పుడు, ఎముకలు గుల్లబారినప్పుడు, ఎముకలకు ఆపరేషన్ అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు కాల్షియం మాత్రలు సూచిస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, నెలసరి నిలిచిన మహిళల్లో ఎముకలు బలంగా ఉండటానికి ఇవి అత్యవసరం. అయితే కొందరు వీటితో కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని వేసుకోవటం మానేస్తుంటారు. కిడ్నీ రాళ్లు చాలా వరకు కాల్షియంతో కూడుకున్నవి కావటం వల్ల ఈ అపోహకు గురవుతుంటారు. నిజానికి కాల్షియం మాత్రలతో కిడ్నీ రాళ్లేమీ ఏర్పడవు. మాత్రల్లోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుతుంది. కొంత మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇదేమీ ఇబ్బంది కలిగించదు. అయితే అప్పటికే కిడ్నీ రాళ్లు ఏర్పడే గుణం కలవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మూత్రంలో చేరుకున్న కాల్షియం కిడ్నీలో పోగుపడి రాళ్లు ఏర్పడే అవకాశం పెరగచ్చు. ఇలాంటి వారు మాత్రల కన్నా ఆహారం ద్వారా, అంటే పాలు, పెరుగు, చీజ్, రాగుల వంటివి తీసుకోవడం ద్వారా కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల్సి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా చూసుకోవాలి. ఇది శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం పోగుపడకుండా చూసుకోవచ్చు. రాళ్లు ఏర్పడే స్వభావం లేని వారికైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో పాటు కాల్షియం మాత్రలు వేసుకోవటం, కాస్త ఎక్కువగా నీరు తాగటం మంచిది.